తొందర ఎందుకు మేడం? ఆగండి, ముందు మేము ఫైల్ రాయాలి. ఆ ఫైల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు బయట ఉన్న అటెండర్ మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాము. ఇదంతా అవడానికి ఎంత సమయం పడుతుంది ఏంటి? మేమేమన్నా ఎలక్షన్ల కోసం ఓట్లేయడానికి వచ్చామా ఏంటి? ఎంతసేపు వెయిట్ చేపిస్తున్నారు చండాలంగాను. చెప్పలేమండి, ఉండే జనాలను బట్టి గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, ఒక పూట పట్టొచ్చు, ఒక రోజే పట్టొచ్చు. చెప్పలేం మేడం. వీలేదేముందా బాబు, మా ఊర్లో జాతరకు వచ్చినట్టు వచ్చారే. అదేదో సినిమాలో ఒక అబ్బాయి ఏదో పాడతాడు కదా, గంగమ్మ జాతర పొట్టేల కోతర అని. అలా వచ్చే ఈ జనం. కర్మ గాని ఎవరైనా అమ్మాయి ఇక్కడికి ప్రసవానికి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఇక్కడ కనేస్తుందా? మా ఊళ్ళో అనవసరంగా గొప్పలకి పోయి చిన్న కడుపు నొప్పికొచ్చి ఎక్కబోయి ఇరుక్కున్నా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి చూపించుకోకుండా వెళ్తే నా పరువు ఏం కావాలా? సర్లే, ఆ పైన ముఖ్యం రాయ్. మీ పేరు వయసు చెప్పి అక్కడ వెయిట్ చేయండి, పిలుస్తారు. పేరు పంకజం, వయసు 45 సంవత్సరాలు. చాలా ఆస్తి చెప్పాలా? వద్దులేండి, మీరు చెప్పేది వింటూ కూర్చుంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. మీ వెనకాల ఇంకా చాలా మందికి ఓపీలు రాయాలి. మీరు వెళ్ళి కూర్చోండి. మేడం, నేను బండి మీద వెళ్తుంటే నా బైక్ స్కిడ్ అయ్యి చేయి దెబ్బ తగిలిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఓకే, 800 రూపీస్ ఓపీ కట్టి మీ పేరు ఏజ్ చెప్పి అక్కడ వెయిట్ చేయండి, మేము పిలుస్తాము. ఏంటి మేడం ఇది వరకు 500 రూపీసే కదా. అయినా చిన్న దెబ్బకు సెప్టిక్ ఇంజెక్షన్ చేసి పంపించడానికి 800 రూపీస్ ఓపీయా? ఇది చాలా దారుణం మేడం, అన్యాయం. అయినా మీ దెబ్బకు సెప్టిక్ ఇంజెక్షన్ చేయాలో సర్జరీ చేయాలో మీరేలా డిసైడ్ చేస్తారండి? అయినా మీరు డిసైడ్ చేసుకుంటే మా దగ్గరికి ఎందుకు వచ్చారు? 800 రూపీస్ ఓపీ కడితే అపాయింట్మెంట్ ఇస్తాము, లేకపోతే లేదు. వెళ్ళండి.